చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నట్లు అక్కరకు రాని ప్రాజెక్టుల వల్ల ఉపయోగం ఉండదు. గాంభీర్య ప్రకటనలు, ప్రజాధనం వృధా తప్ప రైతులకు పైసా ప్రయోజనం కలగదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం తీరు అలాగే మారింది. 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన పనులు నేటికి కొలిక్కి రాకపోగా అరకొర నిర్మాణాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఏటా ఒక పంటకు కూడా నీరందక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పంటలను రక్షించుకోవడానికి పారని కాల్వల్లో గుంటలు తవ్వి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 14 మండలాల్లోని 2,58,000 ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో 526 కోట్ల నిధులు కేటాయించారు. 5 దశలుగా విభజించిన పనులను ఓ ప్రైవేటు కంపెనీ టెండర్లు దక్కించుకుని 2004లో నిర్మాణం మొదలుపెట్టింది. అంతే, దశాబ్దం గడుస్తున్నా పనులన్నీ అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఫలితంగా ఏటా ఒక పంటకు కూడా సక్రమంగా నీరందడం లేదు. ఇక దాళ్వాలో జనవరి నుంచి మార్చి వరకు రైతులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. జూలై నుంచి డిసెంబర్ దాకా వస్తున్నాయి. ఇంకా అక్కడి నుంచి మామూలుగా మార్చి దాకా 3 నెలలు ఇబ్బంది. బాగా నీళ్ళు ఎక్కువ అవసరం కూడా ఈ 3 నెలలే. ఈ 3 నెలలు కూడా వస్తే ఇంకా ఇబ్బంది ఉండదు. అసలు జనవరి కాడ నుంచి నీళ్లు కూడా వదిలితే రెండో పంట కూడా బాగా పనిచేస్తాయండి. కాలువ నీళ్లు వదిలితే రెండో పంట వేసుకుంటే కూడా బాగుంటదండి. బోర్లో నీళ్లు వచ్చినా కానీ కాలువ వదిలితేనే బోర్లు కూడా ఫ్రెష్ వస్తాయండి. నీళ్ళు లేక ఎండిపోతున్నాయండి పంటలు. రెండో పంట అండి. ముందు చూపు లేకుండా నిర్మించిన కాల్వలు కర్షకులకు అక్కరకు రావడం లేదు. సగం తవ్వి వదిలేసిన కారణంగా నీరు పారడం లేదు. వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన తూరలు వల్ల ప్రయోజనం లేకపోగా నీళ్లు నిలబడిపోతున్నాయి. పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న రీతిలో నిలిచిపోయినందువల్ల పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పంటలు పండక అటు పంట పొలాలకు చేరుకునే మార్గం లేక వారికి దిక్కుతోచడం లేదు. మాకు ఈ బ్రిడ్జి గురించి ఇబ్బందిగా ఉండి తోరలెట్టారు కానీ నీళ్ళు కూడా సరిగ్గా వస్తలేదండి. మాకు కాలువ తవ్వారు కానీ మాకు ఉపకారం లేకోకుండా నీళ్ళు అంతలేదండి. నీళ్ళు అవసరం అయినప్పుడు నీళ్ళు వదులుతలేదండి. కాలువకి అవసరం లేనప్పుడు వర్షాకాలం వస్తున్నాయండి. యాసకాలం దోళ్ళకి నీళ్ళు ఉంటలేదండి, మా చేలకి నీళ్ళు ఉంటలేదు. అంటే ఇప్పుడు మాకు కాలువ తవ్వారని ఎంతో ఆనందపడ్డాం. కానీ ఇది తవ్వాక ఎందుకు తవ్వారనేది ఇది లేదు. మాకు ఏదో ఇక్కడ వంతుని కడతామన్నారు, ఆ వంతుని కూడా లేదండి. అప్పుడు వంతుని గురించి అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. ఏదో 6 తోరలు పెట్టారు. ఆ తోరల వల్ల మళ్ళీ ఏమో తవ్వేస్తానంటున్నారు. ఇయర్ వచ్చి ఈ బ్రిడ్జి కట్టపోవడం వల్ల మనకు చాలా లాస్ అండి. ట్రాక్టర్లు వెళ్ళాం, ఏమి వెళ్ళాం. దోళ్ళు తిరిగి రావాలంటే అటు వెళ్ళాలి. ఎవరన్నా దోళ్ళు ఏంటంటే ఎక్కేసుకుని నిలబెట్టుకోవాలంటే ఇటు నుండి అటు 2 ఎవరైనా మనిషి ఉండి అటు మనిషి ఉంటే నేను ఎక్కువగానండి దోళ్ళు. నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లో తవ్విన కాలువలు, తూములు, కాలువలపై నిర్మించిన వంతెనలు నాణ్యతా లోపాల కారణంగా కుంగిపోతున్నాయి. గట్లకు గండ్లు పడి కాలువలు మూసుకుపోతున్నాయి. ప్రధాన కాలువల నుంచి వెళ్లే ఫీల్డ్ కెనాల్స్ పూర్తి కాకపోవడం వల్ల పొలాలకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. కనీసం 6 తడి పంటలు కూడా పండించుకోలేని దుస్థితి దాపురించింది. ఎండిపోయిన కాల్వల్లోనే గుంటలు తీసి నీరు తోడేందుకు భగీరథుడిలా రైతులు శ్రమిస్తున్నారు. 6 తడి పంటలు వేసుకున్నాం. చెరుకు తోటలో ఎండిపోతున్న నీళ్ళు ఇవ్వండి, కరెంట్ సరిగ్గా ఇవ్వట్లేదండి. పొలంలో గోతులో ఉన్న నీళ్లు మట్టికి తోడుకుంటున్నామండి. అలాగే గోతులు తీసుకుని బాధపడి కూలి మనిషిని నెట్టుకునండి. ఆడికేమో గాడి తీసినందుకు 500 అండి. ఆ ఎదరేమో దోమకి ఇది కట్టారండి. ఈ ఎదరేమో ఇక్కడ కొద్దిగా అక్కడ కట్టమంటేనేమో కట్టలేదండి. ఇక్కడ ఈ దోమకేమో ఇది ఎట్టమంటేనేమో గేట్ ఎట్టమంటే గేట్ ఎట్టలేదండి. పంటగా వస్తుందండి, రెండో పంటకు నీళ్ళు ఉంటలేదండి. ఎక్కడికక్కడ గడ్లు పడిపోయిన పూడికలు వేసేసింది మొత్తం కాలువ. ఇలా వెళ్తలేదండి నీళ్లు. వంతులు గడ కూడా బాగా దిగబడిపోయినాయండి. వంతులు కూడా సరిగా లేవు. ఈ బోర్లు చూస్తే సరిగా నీళ్ళు వాటర్ మాకు రావట్లేదండి. అధికారులు కూడా ఇక చాలా సార్లు చెప్పండి, వెళ్ళాం కూడాను. ఇదిగో చేస్తామంటున్నారు, అదిగో చేస్తామంటున్నారు. అందు గురించి రైతుల గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదండి ఎవరన్నా. తాడిపూడి ఎత్తిపోతల పథకం పరిధిలోని కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. అలాగే సేకరించిన భూమికి గాను ఇంకా 144 మంది రైతులకు పరిహారం అందలేదు. మొత్తంగా నత్తనడకన సాగుతున్న నిర్మాణ పనులతో పొలాలకు ఇప్పట్లో నీరు అందేలా కనిపించడం లేదు. 10 ఏళ్ల క్రితం తాడిపూడికి అంకురార్పణ చేసిన తెదేపా సర్కారే పథకాన్ని పూర్తి చేసి మేలు చేయాలని రైతాంగం కోరుకుంటోంది.